కోరుకొండ నరసింహస్వామి టెంపుల్ అండి. దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. ఇప్పుడు ప్రస్తుతానికి టైము 11 అవుతుందండి. ఇప్పుడు పంతులు గారు కూడా పైన ఉన్నారంట. మనం దర్శనం చేసుకోవడానికి గుడి కొండపైకి ఎక్కుతున్నాం. ఆయన గుడి యొక్క విశిష్ట ఏంటంటే కనుక్కుందాం పంతులు గారిని. నడండి ఫ్రెండ్స్. అబ్బో, మోకాల పర్వతం వచ్చామండి. పులుసు కారిపోతుంది ఎక్కడానికి. ఓకే ఫ్రెండ్స్, నడండి. సమయం వచ్చి 11:45 అయిందండి. 12 అయితే పంతులు గారు వెళ్ళిపోతారట. చాలా ఆవేశంతో కష్టపడి ఎక్కుతున్నాం మరి. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత అసలు మెట్లు ఎన్నో ఏంటి కౌంటింగ్ కూడా మీకు చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మెట్లు అయితే కంప్లీట్ అయినాయండి. మొత్తానికి కొండపైకి వచ్చేసాం మనం. నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది చాలా పూర్వకాలం గుడి అండి. ఇది అంటే దేవతలు కట్టారంటారు, అందుకోసం ఒకసారి దర్శించుకుందామని వచ్చాం. ఇక్కడ గుడి మీద ఉన్న ప్రతి విగ్రహం కూడా రామాయణం సంబంధించిందండి. రామాయణం ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది దానికోసం శిల్పాలతో ఇక్కడ నిర్మించారనమాట. మన స్టార్టింగ్ నుంచి చూస్తే రామాయణంలో ఏం జరిగిందని ప్రతిదీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, రావణ బ్రహ్మ, నెక్స్ట్ అలాగే కొన్ని బాణాలు అలాంటివన్నీ పెట్టారు. ప్రతి విగ్రహం కూడా చూస్తే నిజంగా ఇది రామాయణం అన్నంత ఇదిగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఈ గుడి చరిత్ర ఏంటో కనుక్కుందాం మనం. నడండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రామాయణం అంతా శిల్పకళంతో దీన్ని గోడ చుట్టూ యూ షేప్ లో నిర్మించారు. ప్రతి విగ్రహం కూడా రామాయణంలో జరిగినటువంటి సందర్భంతో పోల్చి ఉంటాయి. మొత్తం గుడి మెట్లు వచ్చి 615 మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుడి మెట్లు 615 టోటల్ గా. హేమడవళం శాంతమానం దకన్నం వామాంకారూఢ లక్ష్మి వరకు చేయుగళాన్యత్త అత్త ప్రదత్తం ఊర్ధ్వే శంకంచ చక్రం దటటు భయహరం దట్టనే సవ్యహస్తం వందే లక్ష్మీ నృసింహం ప్రజరమ భైదం భక్తలోకైకరక్షం. కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు స్వామి కృతయుగంలో వెలసి ఉన్నారు. ఇక్కడ ఏదో 11వ శతాబ్దం 13వ శతాబ్దం అంటే దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. స్వామి అంటే పూర్వకాల చరిత్రలోకి స్థల పురాణంలోకి వెళ్తే స్తంభం నుండి మహా ఉగ్ర రూపంగా హిరణ్యకశిపుని సంహారం చేయటం కోసం ఆయన స్తంభం నుండి ఉద్భవించారు. హిరణ్యకశిపు సంహారం అయింది, కానీ స్వామి ఉగ్ర రూపం మాత్రం శాంతించలేదు. సరే అని చెప్పి దేవతలు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన ఏదో రకంగా శాంతింపజేయాలి అని. లక్ష్మీదేవిని పంపించారు. సాధారణంగా భర్త కోపంగా ఉన్నాడు అనుకోండి, భార్య ఎదురుగుండా వచ్చిందంటే కూడా కోపం అంతా డౌన్ అయిపోతుంది కదా. అలాగే లక్ష్మీదేవిని పంపించారు దేవతలు, ఆయన కొంచెం శాంతిస్తారేమో అని. లేదు, ఆవిడ పానకం పిండి పట్టుకుని వయ్యారంగా వెళ్ళి ఆయనకి పోసింది. సగం పానకం దాగాడు, సగం తిరిగి ఇచ్చేశాడు. అదే మంగళగిరి క్షేత్రం. అలాగే మళ్ళీ లక్ష్మీదేవి వల్ల పని అవ్వలేదు కదా అని చెప్పి లక్ష్మీదేవి కళలోంచి ఇంకో కళని చెట్టు లక్ష్మిగా ఆవాహన చేసి ఆవిడని పంపించారు. ఆవిడకైనా లొంగుతారేమో అయినా. అదే పెంచుల కోన. ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతార స్వారూప్యాన్ని స్వామివారు చూసుకుంటూ అంగంగులు వేసుకుంటూ వస్తున్నారే తప్ప ఉగ్ర రూపాన్ని మట్టికి శాంతింపట్లేదు. కానీ దేవతలందరూ హడిలిపోతున్నారు. ఉద్యోగాలు నాశనం అయిపోతాయి ఆయన కనుక ఉగ్ర రూపాన్ని ఉపసంహారణ చేసుకోపోతే అని చెప్పి దేవతలు ఆలోచిస్తూ, ఏమిటి మనం ఇన్ని పిచ్చి పనులు చేస్తున్నామో, అసలు ప్రహ్లాదుడి గురించి కదా ఆయన ఉద్భవించింది, మన ప్రహ్లాదుని కోరితే పని అయిపోతుంది కదా అని చెప్పి దేవతలు ఆలోచించి ప్రహ్లాదుడిని ప్రార్థించారు. ప్రహ్లాదుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి ఏంటి అని చెప్పి అడిగారు ప్రహ్లాదుడు దేవతల్ని. అడిగితే అప్పుడు దేవతలు అన్నారు, అయ్యా ఈయన్ని ఉగ్ర రూపాన్ని ఉపసంహరింపజేసేటువంటి శక్తి మా దగ్గర లేదు, మా మాట ఆయన వింటలేడు, ఆయన నీకోసమే ఉద్భవించారు కనుక మీరు చెబితే ఆయన వింటారు అని చెప్పి దేవతలు ప్రహ్లాదుని కోరిన ప్రదేశము కోరుకొండ.
అంటే ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది కనుక కోరుకొండ. కొండెక్కి కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి కనుక కోరుకొండ అనేటువంటి నామధేయంతో స్వామివారు 12 అంగుళాల రాతి ఆలయంలో 9 అంగుళాల విగ్రహంగా అక్కడ వెలసి ఉన్నారు. స్వామి ఎక్కడైతే వెలసి ఉన్నారో అక్కడే ఉంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు. ఇది దేవతలు కట్టినటువంటి గుడి. ఇప్పటికి కూడా తెల్లవారుజామున దేవతార్చన జరుగుతుంది. ఇక్కడ దేవతలే వచ్చి స్వయంగా అర్చన చేసుకుంటారు. ఇక్కడ పొద్దున్నే తలుపు తీయటము అనేటువంటిది ఉండదు. 9:30 to 12 వరకు ఏకకాలార్చన ప్రస్తుతం జరుగుతోంది. ఆ విధంగా ఇక్కడ పరాశర మహర్షి అంటే వ్యాసుల వారి తండ్రి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని సాక్షాత్కరింపజేసుకున్నారు కనుక ఈ కొండకి పరాశరగిరి అనేటువంటి పేరు ఉంది. అలాగే త్రేతాయుగంలో బంగారాన్ని తయారు చేసేటువంటి పరుశువేది అనేటువంటి వనమూలిక ఈ కొండ మీద దొరికేదట అప్పట్లో. అంటే ఈ కొండకి స్వర్ణగిరి అనేటువంటి పేరు ఉంది. దేవతలే స్వయంగా వచ్చి వేద మంత్రాలతో అర్చన చేస్తారు కనుక దీనికి వేదగిరి అనేటువంటి పేరు ఉంది. ధాన్యపురాశ్రిత కోరుగా ఉండేటువంటి కొండ కనుక దీనికి కోనగిరి అనేటువంటి పేరు ఉంది. చుట్టూరా కూడా పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ కొండకి పారిజాతగిరి అనేటువంటి పేరు ఉంది. కలియుగంలో ఇది కోరుకొండ. కొండెక్కి కోరుకుంటే 615 మెట్లు ఎక్కి వచ్చి మనసా వాచ త్రికరణ శుద్ధిగా స్వామివారిని కనుక ఆరాధన చేసి ధ్యానిస్తే ఆయన కోరినటువంటి కోరికలు ఇస్తాడు, నెరవేరుస్తాడు. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కోరకూడదు కదండి అంటారు పెద్దలు. కానీ దడాతీతి దేవాహ ఇచ్చేటువంటి వాడు దేవుడు అని శాస్త్రం చెబుతోంది. వడ్డించేవాడు మనవాడే అనుకోండి, చివరి బంతిలో కూర్చున్నా మిరపకాయ బజ్జీ పట్టుకొచ్చేస్తాడు. అందుకని దడాతీతి దేవా ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఈయనే నేనే ఇస్తాను కోరుకోండి అంటున్నాడు. కానీ ఎలా కోరాలి మనకు తెలియదు కోరటం. మా అమ్మాయికి పెళ్ళయి ఇలా చేయి స్వామి, నీకు 108 కొబ్బరికాయలు కొడతాను. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్లుగా చేయి స్వామి, నీకు 4 అరటిపల్లికాయలు పెడతాను. లంచాలకు లొంగేటువంటి వాడు కాదు భగవంతుడు. నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు. నీ కొబ్బరికాయల కోసం నీ కూతురు పెళ్లి చేయడం, మీ అబ్బాయికి ఉద్యోగం ఆయన ఇచ్చారు, నువ్వు ఇచ్చే అరటిపల్లికాయలకి ఆయన ఏం చేయడు పని. కానీ తప్పు అలా కోరకూడదు. నీకు అరటిపల్లికాయలు ఆయనకి ఇవ్వాలనిపించింది ఇచ్చేయి, కొబ్బరికాయలు కొట్టాలనిపించింది కొట్టే, ఆయనకి బట్టలు ఇవ్వాలనిపించింది ఇచ్చేయి. అంటే కోరిక దీనికి ముడి పెట్టకూడదు, అలా కోరకూడదు. అయ్యా నా కూతురి వివాహం అవ్వట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, నువ్వు చూడవయ్యా అని ఆయన ఒకసారి నమస్కారం చేసుకుంటే ఆయన చూసుకుంటాడు. అడగందే అమ్మైనా పెట్టదు, అడగకుండా పెట్టేటువంటి వాడు భగవంతుడు. మనం ఏం అడగక్కర్లేదు. కానీ మనది మూర్ఖత్వము, మానవుడు మూర్ఖుడు. కోరికొండలో బాగా పని అయిపోతుంది, కోరికలు నెరవేరిపోతున్నాయి అన్నారనుకోండి, ఇది ఖాళీ ఉండదు గుడి. ఇక్కడ పని అవ్వలేదనుకోండి కంటికొండ అంటాడు, మళ్ళీ అక్కడ పని అవ్వలేదనుకోండి శ్రీశైలము అంటాడు, అక్కడ పని అవ్వలేదనుకోండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటాడు, అక్కడ పని అవ్వలేదనుకోండి షిరిడి సాయిబాబా అంటాడు, అక్కడ పని అవ్వలేదనుకోండి అలోలియా అంటాడు. కానీ భగవంతుడు వీడు చేసేటువంటి ఈ పిచ్చి పనులకి నవ్వుకుంటాడు. ఆయన మహోన్నతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపము. అంటే నీకు భగవంతుడి మీద కోపం, నీ మీద ఆయన కోపం ఉండదు. నువ్వు కోపంతో పార్టీలు మార్చినట్లుగా దేవుణ్ణి మారుస్తున్నావు. కానీ ఏ పార్టీలో ఉన్నా మళ్ళీ కొలుస్తున్నాడు రా వీడికి ఏదో చెయ్యాలనుకుంటాడు భగవంతుడు. అది భగవంతుల్లో ఉండేటువంటి శక్తి. నాకేం ఇవ్వలేదండి, 30 సార్లు గోవిందమాల వేశానండి, 40 సార్లు అయ్యప్ప మాల వేశానండి, భవానీ మాల కొన్ని 100 సార్లు వేశానండి, నాకు ఎవరు ఏమి ఇవ్వలేదనిపి అందుకే నేను గుడికి వెళ్ళటం మానేశానండి. అసలు భగవంతుడు నీకేమి ఇవ్వాలి? మానవ జన్మ ఇవ్వటమే ఒక గొప్ప వరం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మలో మనకు అన్నీ తెలుసు, మిగిలిన పశుపక్షాదులకి అవి లేవు కదా. ఇప్పుడు పొద్దున్నే లేచి లేవగానే బ్రష్ చేస్తే చేస్తున్నాం, లేకపోతే లేదు. బెడ్ కాఫీ. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేస్తే చేస్తావు, లేకపోతే లేదు. ఇడ్లీయో పూరియో చపాతీయో దద్దోజనమో చక్కెర పొంగలో కట్టు పొంగలో పాడేయాలి, స్వాహా అయిపోతుంది. మళ్ళీ 12:30 మళ్ళీ అల్లారం కొడుతుంది, మళ్ళీ వేసేయాలి. మళ్ళీ కాసేపు పడుకుంటావు, 3:05 మళ్ళీ అల్లారం కొడుతుంది, మళ్ళీ వేసేయాలి. మళ్ళీ రాత్రి 7:05 మళ్ళీ అల్లారం కొడుతుంది, వేసేయాలి. ఈ వేసేసినవన్నీ లోపల ఏమవుతున్నాయి?
భగవంతుడు మిక్సర్ కమ్ గ్రైండర్ ఒకటి పెట్టాడు దాన్ని మనము కాలేయము లివరు అంటున్నాం. ఇక్కడ హార్ట్ గుండె పెట్టాయంతో ఈ పదార్థాలను ఏవైతే తినేస్తున్నావో అవి మిక్సీ చేయబడి రక్తంగాను మాంసంగాను చెయ్యబడి ఏ అవయవాలకి ఎంతంట పంపాలో అంతంట పంపుతుంది. ఎవరు పంపుతున్నారు లోపల? నువ్వు ఇప్పుడు కొబ్బరి చట్నీ అనుకోండి, కొబ్బరి ముక్కలు కొట్టి ఆ మిక్సీలో వేస్తే కొబ్బరే వస్తుంది, రక్తం మాంసం రాదు. కానీ మరి నువ్వు తినే కొబ్బరికి రక్తం మాంసం తయారవుతుంది. ఎవరు చేస్తున్నాడు ఇది? నీవారతోకవర్తం త్రిపీతాభా సత్యనోపుమా తస్యాతికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. గుండికాయకి క్రింద నాభికి పైన ఒక చిన్న జ్యోతి వెలుగుతూ ఉంటుంది. నివ్వెరి ధాన్యం యొక్క మొన ప్రమాణంలో, నివ్వెరి ధాన్యము అంటే ధాన్యాన్ని కోసేసిన తర్వాత పూర్వకాలంలో మోడుల ద్వారా మళ్ళీ ధాన్యం పండించేవారు, ఎరువులు వేయకుండా. దాన్ని నివ్వెరి ధాన్యము అనేవారు. ఆ ధాన్యం యొక్క మొన ఎంతైతే ఉందో ఆ మొన ప్రమాణంలో ఆ ప్రాణము అనేటువంటిది ఉంటుంది. అదే జీవాత్మ, అదే పరమాత్మ, అదే ప్రాణము. అది ఉన్నంతసేపు నువ్వు ఎన్ని దేవతలైనా కట్టగలవు. అది కాస్త తప్పుకుందండి అయితే వాసన వచ్చేస్తాం, తీసాకలు పారేయండి, పనిచేయదు. ఇవన్నీ భగవత్ స్వరూపం చేస్తోంది లోపల అనేసాడు వాడు. ఆ సుబ్రహ్మణ్యం నాకు డబ్బులు ఇవ్వాలి దొంగ ఉండా కొడుకు వాడు అంటాడు. సుబ్రహ్మణ్యం అనేసాడు అక్కడ. ఆ రామలక్ష్మి మంచిది కాదు రామ అనేసాడు అక్కడ. భగవంతుడిలో ఉండేటువంటి గొప్ప శక్తి. రామాఫలం అంటే నాకు ఇష్టము రామ అనేసాడు అక్కడ. సీతాఫలం అంటే నాకు ఇష్టము సీత అనేసాడు అక్కడ. అంటే చెట్లలోను పుట్లలోను గాలిలోను అన్నిట్లలోనూ కూడా భగవత్ స్వరూపాన్ని ఇమిడీకృతమై, అంటే అక్కడ వ్యాప్నోటీటి విష్ణువు, మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాడు విష్ణువు. ఆ వ్యాపించి ఉండటం మూలంగా ఏడో రూపేణ తన నామాన్ని మన చేత ఉచ్చరింపజేస్తాడు. నువ్వు పుట్టి చచ్చేలాగా. అది ఈ మతం కాదండి, ఇదేంటే కాదు. నువ్వెలా పుట్టావో వాడు అలాగే పుట్టాడు, వాడు ఎలా పుట్టాడో నువ్వు అలాగే పుట్టావు. ఏంటిది మతం గొప్ప? అందరూ మానవులం, ప్రాణం, జీవులం. అది ఆడవాలి. మతాల గురించి కొట్టుకు చచ్చిపోకూడదు. అందరూ ఒకటే. నువ్వు అన్నం తింటున్నావు, వాడు అన్నం తిన్నావు, వాడు ఏం గడ్డి తింటలేదు కదా. అది తెలుసుకోవాలి. అది మానవ జ్ఞానం మనకి ఇచ్చాడు. అంటే అది భగవంతుడు నాకేం అవ్వలేదండి అంటే అది ఒప్పదు. కానీ మానవుడికి భగవంతుడు అన్ని ఇచ్చినా వీడికి అహంకారము. గుళ్ళోకి వస్తాడు చాలామంది, ఏమంటే కళ్ళు నేనే ఇచ్చానండి అంటాడు. నేనే చేయించానండి ఆ కళ్ళు. ఏమండి నేను ఇచ్చిన చీర కడుతున్నారా అమ్మవారికి, లేకపోతే మీరు కట్టుకుంటున్నారా అని అడుగుతాడు. నేను కొన్ని వందల మందికి నరసింహస్వామి గుడి దగ్గర అన్నదానం చేసేసానండి అంటాడు. ఆ స్వామివారికి నేను 108 కొబ్బరికాయలు కొట్టానండి అంటాడు. అసలు నువ్వు ఎవ్వడవి? వచ్చేటప్పుడు నేను నరసింహస్వామికి ఇద్దాము అని చెప్పి ఒక కొబ్బరికాయ పట్టుకొచ్చానా, లేకపోతే అన్నదానం చేద్దామని నేను సంబారాలు నేను పట్టుకొచ్చానా, లేదా కళ్ళు స్వామికి చేసిన కళ్ళు పట్టుకుని చేతితో పట్టుకుని నేను పుట్టానా స్వామికి ఇద్దామని? మరి నీకెందుకయ్యా అహంకారము? ఇవన్నీ ఎవడిచ్చాడు? నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత కట్టు బెళ్ళం. మరి నీకెందుకు అహంకారం? ఆ కళ్ళు నువ్వు చేయించావా? ఎక్కడి నుంచి వచ్చా నీకు? దేవుడిచ్చినవే. మరి నాకేమీ లేదంటూ నీకు ఏదైనా జ్ఞానం ఉందా? అది భగవత్ శక్తిలో ఉండేటువంటి గొప్పతనం. తోటస్థులు అనేటువంటి వారు కూడా ఎవరు ఉండరు కదా. ఎప్పుడు కూడా భగవంతుని యందు సాన్నిధ్యం, ఆయనతో స్నేహం, ప్రేమ పెంచుకోవాలి మనం. ఆయనతోటి విరోధం కాదు. ఆయనతోటి విరోధం పెట్టుకున్న వాడు ఎంతో మంది నాశనం అయిపోయారు. దానికి మించిన పాపం ఇంకొకటి లేదు. అంటే భగవంతుణ్ణి కలలో కూడా దూషించకూడదు. అన్నీ ఆయనే మనకిస్తాడు కనుక. పలానా చోట విష్ణువుగాను, పలానా చోట దుర్గగాను అలా తెలిసి మనందరినీ ఆయన దగ్గర ఎప్పుడో అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు రప్పించుకుని చేయించుకుంటున్నాడు అంటే అది మనదే కదా, ఆయనదే గొప్పతనము. ఉదాహరణకి ఆ కళ్ళు నేను చేయించానండి దేవుడికి, నువ్వు చేయించలేదు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నావు కదా, ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నావు. నువ్వు రాజమండ్రి వెళ్ళావు, పిల్లలు తింటారని ఇంత మిఠాయి పొట్లం పట్టుకొచ్చావు. మధ్యాహ్నం పోయి ఆ మిఠాయి పొట్లం పట్టుకొస్తుంది పెళ్ళం. ఈ ఇందులో మిఠాయిలో అందరికీ తలకో కొంచెము పెట్టారు.
ఆ వంట చిన్నపిల్ల ఇంత మిఠాయి ముక్క తీసి వాళ్ళ నాన్న నోట్లో పెడుతుంది. పెడితే వాళ్ళ నాన్న తిడతాడా ఆ అమ్మాయిని? నేను రాజమండ్రి నుంచి తెచ్చిన మిఠాయి నువ్వు నాకు పెడుతున్నావు, నీ గొప్ప ఏమన్నా తిట్టాడు కదా? తిడతాడా? ఆనందపడిపోతాడు. ఏమే చూడు, నువ్వు ఎప్పుడైనా అలా పెట్టావా నాకు? నీ కూతురు చూడు, నాకు ఎంత నేనంటే ఎంత ప్రేమ, ఆ మిఠాయి ఎంత ప్రేమగా నాకు పెట్టిందో అని పొంగిపోతాడు. భగవంతుడు కూడా అంతే. ఆయన చిన్నమైనప్పటికీ ఆయనకే నువ్వు ఇస్తున్నా ఆయన పొంగిపోతాడు. అది భగవత్ శక్తిలో ఉండేటువంటి గొప్పతనము. అది మనలో ఉండేటువంటి గొప్పతనంగా. ఆ గొప్పతనం మనలో ఉండదు. అది మనలో ఉంటే ఆ దేవుడు మన దగ్గరికి వస్తాడు. అందుచేతను ఇవన్నీ కూడా మనకి జ్ఞానం అనేటువంటి మానవ జన్మకు ఉండి కనుక మనకు భగవంతుడు ఏమి ఒకటి మానవ జన్మ ఇవ్వటమే గొప్ప గిఫ్ట్. కాబట్టి ఇక కలియుగం ఎక్కడ చూసినా దుర్మార్గమే వినబడుతోంది, దుర్మార్గమే అనబడుతోంది, దుర్మార్గమే కనబడుతోంది. కనుక ఈ దుర్మార్గాలకు అతీతంగా ఉంటూ సాధ్యమైనంత వరకు కొంతమందినైనా మంచితనంలోకి మార్చగలిగితే మన జన్మ సార్థకతం అవుతుంది. ఈ కోరుకొండ క్షేత్రంలో స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిచారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా జనం వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకు వెళ్తూ ఉంటారు. పాల్గొన శుద్ధ ఏకాదశికి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నిర్విరామంగా దర్శనాలు జరుగుతూ ఉంటాయి కొండ మీద. మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయం మనకి అందుబాటులో ఉంటుంది. 12 అయిందంటే తాళం వేసేస్తారు. మళ్ళీ మరనాటి వరకు దర్శనం అనేటువంటిది ఉండదు. వైఖానస సాంప్రదాయ ప్రకారంగా స్వామివారికి లోపల అర్చనా కైంకర్యం జరుగుతుంది. తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఉదయం సాయంకాలం సేవాకాలాలు, ఆడవార్లు తిరునక్షత్రాది కార్యక్రమాలు, అధ్యయనోత్సవాలు ఇవన్నీ కూడా కింద జరుపబడుతూ ఉంటాయి. స్వామివారు నీ భక్తి శ్రద్ధలతోటి కనుక మనం ఆరాధన చేస్తే అంటే పలికేటువంటి వాడే కోరుకొండ నరసింహుడు. అందుచేతను ఆ స్వామివారిని భక్తిగా కనుక ఆరాధన చేసుకుంటే మన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి. గురుగారిని గుడి యొక్క చరిత్ర కోసం మనం అడిగి తెలుసుకున్నాం. చాలా పురాతన కాలం గుడి ఇది, దేవతలు కట్టారంట, దాని ప్రతిష్ట అంతా ఏంటనేది గురుగారు చెప్పి థ్యాంక్స్ గురుగారు.